వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కార్తీక మాసం సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రేపాకవారి సత్రంలో నిర్వహించే అన్నప్రసాద వితరణకు తెల్లపూడి గ్రామానికి చెందిన కామిశెట్టి రంగారావు, సీతమహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. నిర్వాహకులు చెడగం సతీష్, సికాకుళ్ళు వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా మా ఫ్రెండ్స్ బృందంతో అలాగే మాకు ముఖ్యంగా సహకరించిన కడలి కోనపల్లి జయరాజు గారు, ఆయన సారథంలో అలాగే శంకరాపు శ్రీని గారు, అలాగే దాసిపేట ఉమ్మ గారు, శంకరాపు రామకృష్ణ గారు, అలాగే మన కాటపల్లి మన రంగారావు గారు, అలాగే సత్యనారాయణ గారు, మా బృందం అంతా కలిపి మేము ఇక్కడ వదిలిన రమేష్ గారు, మీ అందరూ కలిపి భక్తులకి 1500 మందికి భక్తులకి అన్ని రకమైన స్వీటు, కూరగాయలు, పూరి అన్నింటితో కూడా పిండి వంటలతో కూడా అందరికీ కూడా ప్రసాదంగా చేస్తున్నాం. శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మూలంపాటి జయరాజు గారు, శంకరాపు రామకృష్ణ గారు, ఎన్సీ సుబ్బరాజు గారు, దాసరికి గారు మిత్రులంటే ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. నవకాయ పిండి వంటలతో పూరి పులిహోర పదార్థాలతో అందరికీ వచ్చిన క్షీరరామకృష్ణ గుడికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమానికి ఇది ద్వారా జరుగుతుంది. కావున పాలపల్లి వచ్చేసి క్షీరరామకృష్ణ భక్తులందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఈ అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్న వీరికి కూడా ఆ క్షీరరామకృష్ణ ఆశీస్సులు ఎల్లవేళ్ళ కలగాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా మరి పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న మరి ఇతర పొరుగుల నుంచి కూడా మరి భక్తులకి మరి ఈ రోజునే అన్నదాన కార్యక్రమం నిర్వర్తించింది. ఇది మా స్నేహితులందరూ కూడా మరి తలక సహాయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మరి భక్తులకి అన్నసమానంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ భగవంతుని కృప మరి ఈ రోజున అన్నదానం చేస్తున్న మరి మా స్నేహితుల మీద కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామి తిరిగి మళ్ళీ ఇలాగా ఈ అన్నప్రసాదం కలిగించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మాలను ధరించిన దీక్షపరులచే పడి పూజ, భజన కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పొలపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి, నగేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోడ నాగేశ్వరరావు, మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కూర్చోవాలి. ఈ పక్క వారికి ఇబ్బంది కలిగి కూడా వాణి లక్ష్మీ గణనాథ అంటూ సాక్షి గణపతి అందరూ కూర్చోవాలి. కీర్తనలు పాడుకుందాం. అవకాశం కల్పించినటువంటి మావుళ్ళమ్మ మాతలందరూ గురు భగవాని గురుమాత ప్రారంభిస్తున్నాం. అమ్మ
కార్తీక సోమవారం సందర్భంగా పంచరామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. పంచరామాలు ఒకే రోజు దర్శించే భక్తులు ప్రత్యేక వాహనాలు బస్సులలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి కృష్ణరాజు చెప్పారు. ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ వివరించారు. వన్ టౌన్ సిఐ నాగరాజు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. రోజు కార్తీక సోమవారం 4వ సోమవారము, వేళ దశమి సోమవారము, రేపు ఏకాదశి, అలాగే శుక్రవారం ఇక్కడ కోటి దీపోత్సవం, అలాగే శనివారం మహాశివరాత్రి, అలాగే ఆదివారం అమావాస్య, 5వ సోమవారం పూర్ణమ స్వర్గారం పంపడం చాలా విశేషమైన రోజు. చాలా కార్తీక మాసం చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. 5 పంచారామాలు ఒక ఆరామ క్షేత్రము. తారకాసు తపస్సు పొందిన శివలింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకొల్లు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి చెరువు ప్రతిష్ట. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు అన్నపూర్ణాదేవి ఉన్న విశేషము. మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా స్వామివారి పైన అమ్మవారి విశేషము. చాలా క్షేత్రపాలకుడు జనార్దన స్వామి విశేషమైన రోజు. అలాగే నిత్యం కూడా అన్నదానం జరుగుతోంది. రేపు లక్ష్మీపతి పూజ కుంకుమార్చన రోజు కూడా జరుగుతూ ఉంటాయి. రుద్రోహము మన ఇదే కూడా కోరికలు నెరవేరుస్తాడు. చాలా విశేషమైన రోజు వేళ. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా మన భీమవరం గునిపూడిలో వేయించేసినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం పంచారామ క్షేత్రంలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నార్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం మన భీమవరం ఎస్డిపిఓ ఆఫీసర్ శ్రీ జయసూర్య గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు దాదాపుగా ఒక 50 మంది సిబ్బందితో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కడా కూడా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేట్టు చూసుకోవడం, అలాగే క్యూ లైన్ మెయింటెనెన్సు, అదేవిధంగా భక్తులు ఎక్కడా కూడా తొక్కిసలాట కానీ లేకపోతే వేరే విధంగా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి దొంగతనాలు కానీ క్రైమ్స్ కానీ జరగకుండా క్రైమ్ పార్టీలను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బందితో బయట మెయిన్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఈ పంచారామ క్షేత్రాలకి మనందరికీ కూడా తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి వెహికల్స్లో వచ్చేవాళ్ళకి కానీ, బస్సుల్లో కానివ్వండి, ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళకి కానివ్వండి, ఆర్టీసీ బస్సులో వచ్చేవాళ్ళకి కానివ్వండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా క్యూ లైన్లో కూడా తొందరగా దర్శనం అయ్యే విధంగా, సామాన్య భక్తులకి చక్కగా తొందరగా దర్శనం అయ్యే విధంగా ఎండోమెంట్ ఆఫీసర్స్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. చక్కగా ఈ 4 వారాలు, ఈ 3 వారాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ 4వ వారం కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా సహకరిస్తూ బయట నుంచి వచ్చే ప్రాంతాల్లో వారికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ అవన్నీ కూడా నిర్దేశిత ప్రదేశాల్లోనే పెట్టుకోవడం, అలాగే బయట నుంచి వచ్చేటువంటి వాహనదారులు మేము ఏదైతే పార్కింగ్ బేస్ కేటాయించామో రైల్వే యార్డ్లో అక్కడే పెట్టుకోవడంతో ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. ఈరోజు దాదాపుగా మాకు అమరావతి నుంచి 300 బస్సుల వరకు వస్తాయని చెప్పి సమాచారం ఉంది. ఆ 300 బస్సులు వచ్చే టయానికి 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తాకిడి ఎక్కువగా ఉంటుందన్న సమాచారం మీద దానికి తదనుగుణంగా మనం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సిబ్బందిని కూడా కొంతమందిని నియమించుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకుని కొంతమందిని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా సామాన్య భక్తులకి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, గుడి దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన బందోబస్తులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ ప్రజా దర్బార్కు వెల్లువెత్తిన అర్జీలు ఆయా శాఖలకు సమస్యలు వివరించి పరిష్కరించాలంటూ ఆదేశం. మాది పేదల ప్రభుత్వం అన్న మంత్రి నిమ్మల రామానాయుడు 13 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత. జంగారెడ్డిగూడెంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం.
భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.